ఆనాడు యేసుక్రీస్తు అరణ్య ప్రదేశానికి వేగాంతంగా వెళ్ళేవాడు. దేనికోసం వెళ్ళేవాడండి? ప్రతిరోజు అరణ్య ప్రదేశానికి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకునేవాడు. దేనికి ఎన్నుకునేవాడు? దేవునికి, తన తండ్రికి మొరపెట్టుకోవడానికి, తన తండ్రితో తనకున్న రిలేషన్షిప్ని మరింత పెంచుకోవడానికి ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకునేవాడు. ఈరోజు నీవు స్త్రీ కావచ్చు, నీవు పురుషుని కావచ్చు, ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కుంటున్నావు. దేనికి వెతుక్కుంటున్నావు? దేవుని బిడ్డగా నీవు ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కుంటున్నావు. ఎక్కడ ఏకాంత ప్రదేశం ఉంటుందా? ఎవరు చూడని ప్రదేశాలు ఉంటాయా అనే ప్రదేశాలను వెతుక్కుంటున్నారు దేవుని బిడ్డలుగా. దేనికోసం వెతుక్కుంటున్నారండి? దేవునికి ప్రార్థన చేయడానికా? లేక నీకున్న కామ కోరికలను తీర్చుకోవడానికా? దేవునికి ప్రార్థన చేయడానికా? నీకున్న ఆ జారత్వం కోరికలను తీర్చుకోవడానికా? దేవునికి ప్రార్థించడానికా? లేక నీకున్న వ్యభిచార కోరికలను తీర్చుకోవడానికా? ఏకాంత ప్రదేశాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నావు నీవు? ఏకాంత ప్రదేశానికి ఎన్నుకోవడం గల దానికి వెనుక కారణం ఏంటి? అది నీకు బాగా తెలుసు. తెలిసే నువ్వు ఏకాంత ప్రదేశాలను ఎన్నుకుంటున్నావు. మరలా తప్పైందని దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నావు. దారుణం అండి. తెలిసి తప్పు చేస్తే దేవుడు ఊరుకోడండి. ఆ శిక్ష వేడంతలో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అనేకులు ఉద్యోగాల చోట ఏకాంత ప్రదేశాల్లో, మూలలో, సందుల్లో, ఎవరు కనిపించిన ప్రదేశాలు వెతుక్కుంటున్నారు. పనిచేసే చోట, ఇళ్లలో ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు. దేనికోసం ఏకాంత ప్రదేశం వెతుక్కుంటున్నావు? ఇంట్లో తను నివసించులో ఇంట్లో ఏకాంతంగా ఉంటానని కోరుకుంటున్నారు. దేని కోరుకుంటున్నారు? బూతు బొమ్మలు చుట్టానిక? సెల్ ఫోన్లో అమ్మాయితో, అబ్బాయితో నీకున్న కామ కోరికలు తీర్చుకోవడానిక తలుపులు వేసుకొని? దేనికోసం అండి ఏకాంతంగా మీరు కోరుకునేది? జాగ్రత్త. ఏకాంత ప్రదేశం నిన్ను వేకాకి చేసి పడేస్తున్న. జాగ్రత్త. ఆ సమస్య, అటువంటి దుస్థితి రాకముందే నువ్వు జాగ్రత్త పడి ఏకాంత ప్రదేశాలు ఎందుకుంటావు అంటే ప్రార్థన చేయడానికి వెందుకో ఏకాంత ప్రదేశాన్ని, బైబిల్ చదవడానికి వెందుకో ఏకాంత ప్రదేశాన్ని. అంతేగాని పిచ్చి వేషాలు వేయడానికి ఏకాంత ప్రదేశాలను వెందుకో మాకే.